ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడ పాయకాపురంలోని ప్రజలు వరదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బర్మా కాలనీ ఇంకా ముంపులోనే ఉంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తమకు అందడం లేదని మండిపడుతున్నారు. పాయకాపురం బర్మా కాలనీలో ప్రజల వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం పాయకాపురంలో ఉన్నాము. ప్రస్తుతం వరద నీరు ఇక్కడ ఇంకా కూడా నడుములోతు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పైనుంచి వరద ఇంకా వస్తోంది. ఈ ప్రాంతం నుంచి దిగువకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ ప్రజలంతా ఇక్కడున్న ఈ కాలనీ వాసులు కావచ్చు, చుట్టుపక్కల కాలనీలో వాళ్ళంతా కూడా 6 రోజుల నుంచి ఇదే తరహాలో ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న ఈ కాలనీ పాయకాపురంలోని బర్మా కాలనీ. ఇక్కడ ప్రజలకు అంటే ప్రభుత్వమేమో నేరుగా మీ ఇంటికే వచ్చి అన్నీ అందిస్తాము, ఎవరు మెయిన్ రోడ్ల మీదకి రాకండి, మీ ఇంటికే వచ్చి మంచినీళ్ళు అన్నీ ఇస్తామని చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, 5 రోజులుగా మీరు ఈరోజు 6వ రోజు, 6 రోజులుగా నీళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మీకు ప్రభుత్వం నుంచి ఆహారంగానే ఏమైనా తెచ్చిస్తున్నారా? ప్రభుత్వం వాళ్ళు కాదండి, మేము పరిగెట్టుకెళ్ళి రోడ్డు మీదకి వెళితే దొరుకుతున్నాయి. అది మనిషి లోతు నేలలో నన్ను పడతలేకపోతే ఒకళ్ళొకళ్ళు పట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటున్నామండి మేము. అంతే తప్ప సందుల్లోకి వచ్చి ఎవరు ఇవ్వట్లేదండి మాకు అసలుకి. ప్రభుత్వం వాళ్ళు అయితే ఇంత మట్టికి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మీరే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం. అంటే ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టాం మేము, లేదంటే పునరావాస సంబంధించి లోపల చాలా మంది సిబ్బందిని పంపించాం అని అంటున్నారు కదా. పిల్లల్ని వేసుకొని ఎలాగెళ్ళమండి అసలుకి? బక్కళ్ళిద్దరం అయితే గబుక్కుని వెళ్ళిపోతామండి. పసిపిల్లల్ని వేసుకుని ఏం వెళ్తామండి? వాళ్ళని ఎత్తుకోగలిగిన వాళ్ళం కాదు. నీళ్లు చూస్తే మేము ఇక్కడ దాకా ఉన్నాయి, ఎలా వెళ్తాం మేము? ఎవరు వచ్చారు? ఆ ఫస్ట్ రోజున కూడా రాలేదండి, సండే రాలా. మండే నుంచి ఇంకా హెలికాప్టర్లు తిరగటము చేయడము. అప్పుడు భోజనం అందించారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడే మాకు ఆ ట్రాక్టర్లో వచ్చేస్తున్నారు కానండి. భీమవరం నుంచి ఇంకా వేరే వేరే ఊరుల నుంచి వచ్చి ఇస్తున్నారండి కుర్రాళ్ళు. అంతే తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరు ఇచ్చింది కూడా మాకు ఎంత మట్టికి తెలియలే. నిన్న ఇవాళ పోలీసులు ఉండి పాలును రొట్టి ఇచ్చారు. అయితే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. ఏమంటే ఎంతమంది ఉన్నారు మీరు ఇంట్లో? మీ ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలు తెచ్చుకోవడానికి ఎక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది? కనీసం దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇక్కడ రావట్ల గత 4 రోజుల కిందట అయితే కనుక అక్కడ 1 కిలోమీటర్ రామవరపాడు పల్సబారి దాకా వెళ్ళాల్సి వస్తుంది సార్. అక్కడికి వెళ్ళి వాటర్ కానీ ఏదన్నా మోసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇంత వాటర్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏమీ లేదు సార్. ఒక ట్రాక్టర్ ఆ చివరాగితే రండి రండి అంటున్నారు. కానీ అక్కడ దాకా వెళ్ళేలోపు ఆ ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతవరకు ఏ ఆహారం మేము తెచ్చుకోవడమే. కానీ అరే వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేద్దాం, మా సర్టిఫికేట్లు కానీ ఇంటి పట్టాలు కానీ అన్నీ పోయినాయి సార్. ఎవరు తీసుకొస్తారు, ఏమిస్తారు? ఇప్పుడు మా భవిష్యత్తు ఎలా చూస్తారు? మా ఇంటి పట్టాలు పోయినాయి, మేము చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ పోయినాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అన్నీ మునిగిపోయిన తర్వాత ఇప్పుడు తేలుతున్న తర్వాత వస్తున్నారు. దానికి ప్రయోజనం ఏంటి సార్? ఏమన్నా ప్రయోజనం ఉందా మాకేమన్నా చేయడానికి? అసలు ఏమీ లేదు సార్, ఏ సహాయం లేదు. మరి ప్రభుత్వము పడవలు పెట్టింది, లేదంటే ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెట్టింది, ట్రాక్టర్లో భోజనాలను ఇంటికే పంపిస్తామని చాలామంది సిబ్బందిని పెట్టామని చెప్తుంది. మీకు అసలు రావట్లేదు ఇళ్ళకి? సార్ 300 బోట్లు దించానన్నారు సార్. దాదాపు ఒక బోట్ వస్తే గ్రేట్ సార్. మేము ఆ ముసలోళ్ళని భుజాల మీద వేసుకొని అలాగే తీసుకెళ్ళాం సార్. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బోట్లు రండి అని మేము వినాయకుడి గుడి దగ్గర అడిగితే మీరు అక్కడే ఉండండి, మేము ఎదురుకెళ్ళి వస్తామని వాళ్ళు సెల్ఫీలు దిగి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు, మేము డ్యూటీ చేసామని. అది కరెక్ట్ కాదు సార్. ఈ టైంలో వచ్చి ఆదుకున్నవాడే మాకు ఏదన్నా చేసినా చెందినా ఈ టైంలో ఆదుకోవాలి సార్. అంతా దిగిపోయిన తర్వాత అరే రోడ్డు కనబడింది, ఏ అమ్మా బాగున్నారా, ఎలా ఉన్నారా, అది కాదు సార్. ఇంత ఆపదలో ఉన్నప్పుడు వచ్చి బోట్లో రక్షించి సురక్షిత ప్రాంతాలు చేర్చాలి, లేకపోయినా వసతి కల్పించాలి సార్. ఏమీ అందలేదు సార్. నిజంగా చెప్పాలంటే ఏదో పాసిపోయిన ఫుడ్ వస్తుంది, ఒక పొట్లం బాగుంటే ఒక పొట్లం అయితే పాసిపోతుంది. మరి వాళ్ళు ఇస్తున్నా అంటున్నారు, మాకైతే ఇంతవరకు ఏం చెందలేదు సార్. ఇళ్ళన్నీ మునిగిపోయి అలాగే వారం రోజుల నుంచి గడగడగడలాడుతూ తిండి తిప్పలు లేకుండా అలాగే బతుకుతున్నాం సార్. ఎవరు అయితే రాని పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం నీళ్ళలో వారంతా కూడా నడుములోతు నీళ్ళల్లో ఇక్కడి నుంచి కిలోమీటర్ పైబడి ఒడ్డు మీదకు వెళ్ళి అక్కడ ఏదైతే ప్రభుత్వం సప్లై చేస్తుందని చెప్తుందో అక్కడి నుంచి వారు ఆహార పొట్లాలు కావచ్చు, లేదంటే మంచినీరు తెచ్చుకుంటున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా విజువల్స్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, పాయకాపురం నుంచి.